మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మాలోకానికి స్వాగతం. అరకు వ్యాలీ దగ్గర ఉన్న ఒక చిన్న గ్రామంలో వాసన్ సంస్థ సహకారంతో ఇక్కడ రైతులందరూ ఒక ప్రత్యేకమైన వ్యవసాయ పద్ధతిని పాటిస్తున్నారు. సహజంగా లభ్యమయ్యే నీరు, సహజంగా లభ్యమయ్యే భూమి, తర్వాత చుట్టుపక్కల ఉండే వనరులన్నీ ఉపయోగించుకుని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ మేనేజ్మెంట్ అన్న ఒక కాన్సెప్ట్ ద్వారా ఈ ప్రవహిస్తున్న నదులన్నీ ఒడిచిపెట్టుకుంటున్నారు. దాంతోపాటు మనం వెనకాల చూస్తున్నాము, ఇక్కడ దేశవాళీ పద్ధతుల్లో వరిని పండిస్తున్నారు. ఈ వరి విత్తనం ఏమిటో, ఈ పండించే పద్ధతి ఏంటో, దీన్ని అంతటినీ కూడా మనం రైతుని అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. ఇప్పుడు మేము మీ దగ్గర మీ పొలంలో నిలబడినాము. ఈ వరి పంట గురించి తెలియజేస్తారా మాకు? 5-6 గుర్తు దిగుని ఇస్తారు, విత్తనాలు వేసేసి చూస్తాం సార్. ఈ 90 రోజుల పంట సార్. ఇది 90 రోజుల పంట. విత్తనం పేరేంటి? పెద్దదాన్యం అంటాం సార్. పెద్దదాన్యం. దీనికి ప్రత్యేకత ఏమైనా ఉన్నదా? దానికి ఏం లేదు, పెట్టుబడి చేసేది ఏం లేదు సార్. ఆవు పేడ వేస్తాం సార్. ఏమైనా చీడలు పేడలు పురుగు ఏం లేదు, ఇది పట్టదు సార్. దీనికి ఏం పట్టదు. దీనికి నీటి వ్యవస్థ ఏమిటి? నీటి వ్యవస్థ అంటే దానికి ఉడిచేసి నీళ్ళు కట్టేసి అవసరమైతే నీళ్ళు పెట్టడం, అవసరం లేకపోతే మనం విడిచిపెట్టడం అలా చేస్తాం సార్. ఇక్కడ మీకున్న నది ద్వారా పెడతాం సార్. అది వాడుకోం సార్. తర్వాత దీన్ని కోత కోసాక మీరు ఇంట్లో ఉపయోగిస్తారా, బయట బజార్కి అమ్ముతారా? లేదు సార్, మనకి ఇంటిలో ఉపయోగించిన తర్వాత ఉంచుకుంటాం, లేకపోతే కొద్ది గొప్ప బయట బజార్లో అమ్ముకుంటాం. దీని పేరు పెద్ద ధాన్యం అన్నారు కదా, ఇది సాంప్రదాయపరమైన ఒక విత్తనం. అమ్మ, ఇప్పుడు మనం నిలబడాం కదా, ఈ వరి ధాన్యం గురించి, దాని విత్తనం పేరేంటి, దాని వంట ఎలా ఉంటుంది? సన్నధాన్యం అంటారు సార్. అంటే ఈ ధాన్యం బియ్యం అన్నం బాగుంటుంది సార్, రుచిగా ఉంటుంది. గంజి తాగనే బాగుంటుంది, అన్నం కూడా బాగుంటుంది. తింటే ఇంకా మళ్ళీ తినాలనిపిస్తుంది, బాగా రుచిగా ఉంటుంది. దీన్ని పెద్ద సన్నధాన్యం అంటారు. ఇంకా వేరే పేర్లు ఏమైనా ఉన్నాయా? ఇంకా దాని రకరకాలు చెప్తారు సార్. అంటే దీన్ని ఒడియాతోని సబుర్దాన్ అంటారు. ఒడియాలో సబుర్దాన్, తెలుగుతో సన్నధాన్యం అంటారు. మీరు ఎప్పటి నుంచి పండిస్తున్నారు ఇది? ఇదైతే ఇంకా మాకు విత్తనాలు లేక వేరే ఊర్లో తెచ్చి వేసుకున్నాం సార్. ఈ సంవత్సరం ఇది వేసాము. అంత కొన్ని దానం వేసుకుంటుండేము. ఈ దానం అన్నము బాగుంటుందని మళ్ళీ తెచ్చుకుని ఈ సంవత్సరం వేసాము సార్. ఈ గ్రామంలో ఇలాంటి రైతులు చాలా మంది ఉన్నారు. పాతకాలపు వరి వంగడాలని మళ్ళీ తీసుకొచ్చి వారి పంటల్లో పండిస్తున్నారు. దీంతో పాటుగా కొన్ని హైబ్రిడ్ వరి కూడా పండిస్తున్నారు. ఇక్కడ ఈ రైతులు వరి ధాన్యంతో పాటు చిరుధాన్యాల్ని, సామలు, కొర్రలు, రాగులు వీటిని పండిస్తున్నారు. దాంతో పాటుగా ఆయిల్ సీడ్స్ కూడా పండిస్తున్నారు, కూరగాయలు, మొక్కజొన్న. ఒక రకంగా చూస్తే ఒక భరితమైన వ్యవసాయాన్ని ఈ రైతులందరూ పాటిస్తున్నారు. అందులో సహజ పద్ధతులు, ముఖ్యంగా ఆవు పేడ, గోమూత్రంతో తయారు చేసిన జీవామృతము, ఇలాంటివన్నీ వాడుతున్నారు. పాతకాలం విత్తనాల్ని మళ్ళీ తీసుకొచ్చి రకరకాల విత్తనాల్ని మళ్ళీ ఉపయోగిస్తున్నారు. చీడకి, పీడకి ప్రత్యేకంగా కెమికల్ పెస్టిసైడ్స్ ఏమీ వాడటం లేదు. దీన్ని పూర్తిగా కోత కోసాక వారి ఇంటికి అనుకూలమైన అవసరమైనంత వరకు ఇంట్లో ఉంచుకుని మిగతాది బజార్లో అమ్ముతున్నారు. ఈ రకంగా సహజ పద్ధతుల్లో పండించిన వస్తువులు ఆరోగ్యానికి చాలా మంచిది. దాన్ని అందరూ కొనుక్కుని దాన్ని వాడితే కూడా, దాన్ని తింటే అందరికీ ఆరోగ్యకరం అని భావిస్తున్నాం.